శ్రీమదాంధ్ర మహాభారతము ఉద్యోగ పర్వము చతుర్దశ్వాసము. జనమేజయునికి వైశంపాయనుడు మహాభారత కథను ఈ విధముగా చెప్పసాగాడు. శ్రీకృష్ణుడు కురుసభ నుండి బయటకు వచ్చి అతన్ని కౌరవ ప్రముఖులు మర్యాదపూర్వకంగా అనుసరించారు. బయట దారకుడు రథంతో సహా వేచి ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనతో వచ్చిన వారందరిని చూసి, ఇంకా మీరు ఉండండి, నేను వెళ్ళి వచ్చేదను అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, కౌరవ పాండవులు కలిసి ప్రశాంతంగా జీవించడానికి నేను చేయు తగిన ప్రయత్నములు చేసినాను. ఇది అందరికీ తెలుసు. నేను శుద్ధుడనని, ఇందులో నా తప్పేమీ లేదని నీకు తెలిస్తే చాలు. అందరికీ తెలిసినట్టే నీవు తెలుసుకొనడమే నాకు ముఖ్యం అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనతో వచ్చిన బాహులిక, భీష్మ, ద్రోణ, కృప ప్రముఖులను చూసి, సభలో జరిగినది అంతా మీకు తెలుసు కదా. మీరందరూ కనులారా చూశారు, చెవులారా విన్నారు. ఇప్పుడు మహారాజు ఇందులో తన తప్పు ఏమీ లేదు అని అంటున్నాడు. కావున నాకు ఇచ్చట ఉండవలసిన పని ఏమీ లేదు. నేను పోయి వచ్చేదను. ఇక్కడ జరిగినది అంతయు ధర్మపుత్రునకు చెప్పవలను కదా అని వారికి చెప్పి రథం ఎక్కాడు. కాని కౌరవ ప్రముఖులు అందరూ అతని వెంట వచ్చారు. అందరూ కుంతీదేవి మందిరమునకు వెళ్ళారు. అక్కడ రథము దిగి శ్రీకృష్ణుడు కుంతీదేవి దగ్గరకు వెళ్ళాడు. కౌరవ సభలో జరిగినది అంతయు కుంతీదేవికి వివరించాడు. కృష్ణ, కౌరవులు ఇన్నాళ్ళు బాగా తిని పొగరుబట్టి జరగబోయేది తెలియకున్నారు. అర్జునుని గాంధీవం నుండి వచ్చు బాణముల రుచి చూస్తే గాని వారికి బుద్ధి రాదు అని పలికింది. అత్త, నేను తిరిగి పాండవుల వద్దకు వెళుతున్నాను. వారికి చెప్పున్నది ఏమైనా ఉన్నదా అని వినయముగా అడిగాడు. అప్పుడు కుంతీదేవి శ్రీకృష్ణునితో, క్షత్రియులు పరాక్రమమును నమ్ముకొని జీవించవలెను, కాని వేరే మార్గము నిషిద్ధము అని చెప్పు. ఉత్తమ వంశంలో పుట్టిన వారు క్షత్రియ ధర్మమును అనుసరిస్తారు. బుద్ధిహీనులు ఏదో ఒక విధంగా దీనంగా జీవిస్తారు. నీ బావమరుదులు సంధి కోసం ఎంతో ప్రయత్నించారు, కానీ అది కుదరలేదు. అది వారి మంచికే జరిగినది. క్షత్రియులకు వీరత్వము, కులధర్మము. అర్జునుడు యుద్ధంలో తన వీరత్వము చూపకుంటే నలుగురిలో పలచనైపోతాడు. భీమునికి ఈ సంధి తగునా? అసలు వాళ్ళ మాటలు విని నీవు ఈ సంధికి రావచ్చునా? కృష్ణ, భగవంతుని దయ వలన ఈ సంధి భగ్నమైనది. అయినా కృష్ణ, నాడు నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానము పాండుపుత్రులు ఎలా మర్చిపోయారు? అప్పుడు ధర్మ ప్రకారం అడవులకు వెళ్ళారు, కానీ ఇప్పుడేమైంది? తమకు రావలసిన అర్ధరాజ్యం ఇవ్వకపోతే యుద్ధము చేసి తీసుకునవలనని ఒకరు చెప్పవలెనా? కౌరవులు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే వారికి బుద్ధి చెప్ప పని లేదా అని పాండవులకు నా మాటగా చెప్పు. కృష్ణ, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. వీరులుగా బతకమని వాళ్లకు నా మాటగా నీవు చెప్పు అని పలికినది కుంతీదేవి. తరువాత శ్రీకృష్ణుడు తనతో వచ్చిన వారందరినీ ఇక ఉండమని చెప్పాడు. కర్ణును చూసి, కర్ణ, రావయ్య, ఊరి పొలిమేర వరకు నన్ను సాగనంపవా అని తన చేయి అందించి రథం ఎక్కాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని చేయి పట్టుకొని రథం ఎక్కాడు. రథం అస్తినాపురం వదిలిపెట్టింది. కర్ణుని రథం కృష్ణుని రథాన్ని వెంబడించింది. తరువాత ధృతరాష్ట్రుడు మరల తన కొలువు కూటమునకు వెళ్ళాడు. అందరూ కూర్చొని జరిగిన విషయములు చర్చించుకుంటూ ఉన్నారు. మహారాజా, అదేమిటి కుంతీదేవి అలా మాట్లాడింది? మాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యము కలిగించాయి. కృష్ణుడు అలాగే మాట్లాడాడు. ఇంకా ధర్మజునికి పట్టపగ్గాలుంటాయా? ఏమి జరుగుతుందో ఏమో అని భీష్ముడు, ద్రోణుడు సుయోధను చూసి, సుయోధన, ఇప్పటికైనా మించిపోయినది లేదు. నీవు వెంటనే వెళ్ళి
ధర్మపుత్రుని కలుసుకొని దారి మధ్యలో శ్రీకృష్ణుని కలుసుకొని సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటేనే మంచిది. మేము జీవన సంధ్యలో ఉన్నాము. ఈ వయసులో మాకు ఈ యుద్ధం ఎలా తెచ్చి పెట్టెదవు? తర్వాత నీ ఇష్టం, ఇంకా మేము చేసేది ఏమీ లేదు అని వెళ్ళి వస్తాము అని వెళ్ళిపోయారు. తరువాత ధృతరాష్ట్రుడు సభ చాలించాడు. అక్కడ శ్రీకృష్ణుడు కర్ణునితో కలిసి ఊరి బయటకు వెళ్ళాడు. కర్ణుని రథం అతనిని అనుసరించి ఒక నిర్జన ప్రదేశమును చూసి ఆపించాడు. శ్రీకృష్ణుడు తన మాటలు ఎవ్వరూ వినడం లేదు కదా అని నిర్ధారించుకొని ఇలా అన్నాడు: కర్ణ, నీకు పెద్దలంటే గౌరవము. నేను చెప్పినది సావధానముగా వినుము. కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుని మంత్రమహిమ చేత సూర్యుని వలన నిన్ను కన్నది కుంతీదేవి. నీవు కుంతి పుత్రుడవు, పాండవులలో పెద్దవాడవు. నీవు తన అన్న అని తెలిసిన ధర్మరాజు నీకు సాష్టాంగ ప్రమాణం చేస్తాడు, నీకు పట్టాభిషేకము చేస్తాడు. నీవు ఈ కురు సామ్రాజ్యానికి చక్రవర్తివి అవుతావు. నీవు చక్రవర్తిగా రథంలో వస్తుంటే యువరాజు యుధిష్ఠరుడు నీకు వింజామర విసురుతాడు. వాయుపుత్రుడు నీకు ఛత్రము పడతాడు. సవ్యసాచి అర్జునుడు నీ రథానికి సారథ్యం వహిస్తాడు. పాంచాల యాదవ రాజులు నీ వెంట వస్తారు. అభిమన్యుడు మొదలగు వారు నీ చుట్టూ ఉంటారు. ఇట్టి మహేంద్ర వైభవమును అనుభవిస్తూ నీవు ఈ భూమండలాన్ని పరిపాలించు కర్ణ. ఇంకొక విషయం కూడా కలదు. ఇక ద్రౌపది తన భర్తలతో పాటు నీకు 6వ అవుతుంది అని మెల్లగా చెవిలో తెలిపాడు. ఈ మాటలు విన్న కర్ణుడు కృష్ణునితో ఇలా అన్నాడు: కృష్ణ, నీవు చెప్పిన విషయములు నేను కూడా విన్నాను. కుంతీదేవి నన్ను ప్రసవించి నిర్దయగా నన్ను ఒక నదిలో వదిలిపెడితే దయతో నన్ను ఒక సూతుడు తెచ్చి పెంచి పెద్ద చేశాడు. తన కుమారులతో సమానంగా నన్ను పెంచాడు. ఆ సూతుని భార్య కూడా నన్ను తన కన్న కొడుకు కన్నా మిన్నగా పెంచింది. ఇప్పుడే అన్నావు కదా, నేను పెద్దలను గౌరవిస్తాను అని, ధర్మం తెలిసిన వాడిని అని. నాకు సూత కులాచార ప్రకారం అన్ని కర్మలు జరిగాయి కాబట్టి నేను కూడా నా తల్లిదండ్రులకు నా విద్యుత్ ధర్మంను నిర్వర్తించాలి కదా. అలా చేయకుండా ఇప్పుడు నేను రాజకుమారుడిని అని పాండవుల దగ్గరకు రావడం న్యాయమా, ధర్మమా? నీవే చెప్పు. ఒక సూతుడిగా నాకు బంధువులు, సోదరులు, మిత్రులు ఉన్నారు. వారిని విడిచిపెట్టడం ధర్మమా? ఇంతటి చక్రవర్తి నన్ను సూతుడు అని కూడా చూడకుండా నన్ను తన తమ్ముల కంటే మిన్నగా చూసుకుంటున్నాడు. నన్ను ఒక రాజును చేశాడు. అటువంటి సుయోధనుని యుద్ధం ముంచుకొస్తున్న వేళ విడిచిపెట్టడం ధర్మమా? నీవే చెప్పు. పైగా సుయోధనుడు నన్ను అర్జునునికి ధీటుగా భావిస్తున్నాడు. అతనిని నమ్మకాన్ని ఎలా నేను వమ్ము చేయగలను? నేను అర్జునునితో యుద్ధం చేయకుండా తప్పుకుంటే లోకులు నవ్వరా? నేను ఇప్పుడు పాండవులతో చేరితే అది అర్జునునికే అపకీర్తి, నాకు అవమానమే. కృష్ణ, నీకు తోచింది నువ్వు చెప్పావు. దయచేసి ఈ విషయములు ఎవరికీ తెలియనీయకుండా నీ మనసులోనే దాచుకో. ఎందుకంటే ధర్మపుత్రునికి నేను తన అన్న అని తెలిస్తే రాజ్యాధికారానికి ఒప్పుకోడు. అలాంటి ధర్మాత్ముడు ఈ భూమిని పరిపాలించడమే న్యాయం. ధర్మరాజు యజ్ఞం చేస్తున్నాడు. అందులో మిగిలిన పాండవులు ఋత్విక్కులు. నీవు వారిని నడిపించే ఉపద్రష్టవు. ఆ యజ్ఞంలో కౌరవులు అనే పశువులను సంహరించి హోమం చేస్తారు. ఆ ధర్మయజ్ఞంలో పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో మేము అందరము సద్గతులు పొందుతాము అని పలికాడు కర్ణుడు. కర్ణ, నేను చెప్పిన మాటలు నీవు వినడం లేదు. నీకు అర్జునుని మీద మాత్సర్యము ఉన్నది. నీకు అర్జునుని చేతిలో పరాభవమో మరణమో తథ్యము. అంతేకాని నీవు అర్జునుని గెలవలేవు. ఈ యుద్ధంలో పాండవులే గెలుస్తారు. కాబట్టి నీవు హస్తినకు పోయి అక్కడ భీష్మాదులకు వెంటనే యుద్ధములకు ముహూర్తము నిర్ణయం చేయమని చెప్పు అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణ, అది నీవు వేరే చెప్పాలా?
అందుకే కదా నేను పాండవుల వద్దకు రానున్నది. పైగా ఈ యుద్ధానికి నాతో పాటు శకుని దుశ్శాసనుడు కూడా కారణం. వారు పాండవులతో కలిస్తే కదా నేను కలవడానికి. అది అసాధ్యం కాబట్టి ఇది అసాధ్యమే. కృష్ణ, నేను యుద్ధంలో గెలిస్తే మరల నిన్ను చూస్తాను, లేకపోతే స్వర్గంలో నీ దివ్యమంగళ విగ్రహం చూస్తాను. ఇంకా నాకు సెలవు ఇప్పించండి అన్నాడు కర్ణుడు. తరువాత కర్ణుడు తన రథం ఎక్కి హస్తినాపురం వెళ్ళిపోయాడు. కృష్ణుడు తన రథం మీద ఉపప్లావ్యంనకు ప్రయాణము అయ్యాడు. ఆ సమయంలో విదురుడు కుంతీదేవి మందిరమునకు వెళ్ళాడు. అమ్మ కుంతీదేవి కురువంశం అంతరించే విధంగా కురుపాండవ యుద్ధం దాపురించింది. ఎవ్వరూ కూడా శ్రీకృష్ణుని మాట మన్నించలేదు, యుద్ధం ఆపలేదు. అయినా కౌరవులకు పాండవుల బలపరాక్రమములు, ముఖ్యంగా అర్జునుని గాంధీవం సంగతి తెలిసి కూడా వారు ఈ యుద్ధానికి సిద్ధపడ్డారు. ఏమి జరుగుతుందో ఏమిటో అని ఆందోళన పడ్డాడు. కేవలం రాజ్యం కోసం, సంపదల కోసం తన వారిని చంపుకోవడం ధర్మం అవుతుందా? కానీ యుద్ధం చేయడం అంటే దుఃఖం కొని తెచ్చుకోవడమే కదా. అది క్లేశరహిత కార్యము ఎలా అవుతుంది? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీరి వీరావేశము చల్లార్చడం అంత సులభం కాదు. కర్ణుని మనసు ఎప్పుడూ పగతో రగిలిపోతూ ఉంది. కానీ మిగిలిన వారికి యుద్ధం మీద అంత ఉత్సాహం ఉన్నట్లు లేదు. కర్ణుడికి తన జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల మీద ప్రేమ కలిగిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు కర్ణుడు యుద్ధం మానుకునే అవకాశం ఉంది అని ఆలోచించింది కుంతీదేవి. ఎలాగైనా కర్ణుడిని కలుసుకోవాలని నిశ్చయించుకుంది. ఆ సమయంలో కర్ణుడు అనుష్ఠానం చేసుకోవడానికి గంగా నది తీరానికి వెళ్ళాడని తెలుసుకొని అక్కడకు వెళ్ళింది కుంతీదేవి. కర్ణుడు అనుష్ఠానం పూర్తి చేశాడు. అక్కడ కూర్చొని ఉన్న కుంతీదేవిని చూసి తన గోత్రనామాలు చెప్పుకొని అభివాదం చేశాడు. అమ్మ కుంతీదేవి, తమరు వచ్చిన కార్యం తెలుసుకొనవచ్చునా అని అడిగాడు. కుమారా, నీవు సూతపుత్రుడికి కావు, నీవు సూతకులంలో జన్మించలేదు. నా వివాహం కాకముందు నేను కుంతీభోజుని ఇంటిలో ఉండగా ఒక మంత్ర ప్రభావమున సూర్యుని ప్రత్యక్షం చేసుకున్నాను. అతని వలన నీవు నాకు జన్మించావు. కాబట్టి నేటి ధర్మం ప్రకారము నీవు కూడా పాండుపుత్రుడవే. అప్పుడు ఉన్న ఆపద సమయంలో ఏమి తెలియాలో తోచక నిన్ను నదిలో వదిలాను. కాబట్టి నీవు క్షత్రియుడవు, మరొకరికి సేవ చేయవలసిన అవసరం లేదు. ధర్మరాజు మొదలగు పాండుపుత్రులు, దుర్యోధనాది కౌరవులు, నీవే పెద్దవాడవు, నీవే చక్రవర్తివి. ఈ లోకాన్ని అంతటిని పరిపాలించు. ఇంకా రాధేయుడిగా ఉండే అవసరం నీకు లేదు అని తెలిపినది. నన్ను క్షత్రియుడని, నీ కుమారుడనని అనడం భావ్యమా? నేను సూర్యుని వలన పుట్టాను. నా జన్మ నిందించతగినది కాదు. కానీ ఆ విషయం రహస్యంగా ఉంచబడడం వల్ల ఇప్పుడు దానిని అందరికీ తెలియచేయడం ఏం బాగుంటుంది? అర్జునుడు అమిత పరాక్రమంతో ప్రఖ్యాతి చెందుతుంటే నేను భాస్కరుని వలన కుంతికి పుట్టాను అని చెప్పుకుంటూ వారి పక్షంలో చేరితే నేను అర్జునునికి భయపడి పాండవులతో చేరాను అని జనం అనుకోరా? అమ్మా, నేను సుయోధనుని వలననే పేరు ప్రతిష్టలు గడించాను. ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో అతనిని విడిచిపెట్టడం సరి అయినది కాదు. ప్రస్తుతము నేను సుయోధనుని ఉప్పు తిని జీవిస్తున్నాను. అతనికి ద్రోహం తలపెట్టలేను. అలా చేస్తే సాటి రాజులు నన్ను నిందించరా? కాబట్టి నేను సుయోధనుని కొరకు నీ కుమారులతో యుద్ధం చేస్తాను. ఇది నా నిర్ణయం, ఇది మారదు. నీవు అడుగుతున్నావు కాబట్టి ఒక విషయం కపటం లేకుండా చెబుతాను, విను. ధర్మరాజు, భీముడు, నకుల సహాదేవులు నాకు ఎదురుపడినా వారిని చంపను అని అర్జునుని మాత్రం చంపి తీరుతాను. ఎందుకంటే నేను అర్జునుని చేతిలో చచ్చినా, నేను అర్జునుని చంపినా నాకు పేరు వస్తుంది. అర్జునుడు చచ్చినా నాతో కలిసి నీకు కుమారులు 5. నేను పోతే అర్జునుడితో నీకు 5 కుమారులు, నీకు 6 కుమారులు అనే మాట వదిలిపెట్టు అని పలికాడు. ఇక్కడ ఒక చిన్న మాట. మన పురాణాలు చెప్పేదానిలో కొంతమంది కర్ణుని, ధర్మరాజును, భీముని, నకుల సహాదేవులను చంపవద్దని వేడుకుంది అని చెప్తారు. కానీ అది శుద్ధ తప్పు. అక్కడ ఆమె వారి గురించి ప్రస్తాపన తీయలేదు. కర్ణుడు డాంబికం కోసం వారిని చంపను అని మాట ఇచ్చిండు, అంతే తప్ప
ఇక్కడ కర్ణుని దేహే అని అడగలేదు. విధి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. నీవు అన్న మాట ప్రకారం అర్జున్ని చంపడానికి నేను ఒప్పుకుంటున్నాను. మిగిలిన వారిని వదిలిపెడతావో నీ ఇష్టం అని దానికి సమ్మతించి కర్ణుడు తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతలో శ్రీకృష్ణుడు ఉపప్లావ్యం చేరుకున్నాడు. ధర్మరాజు భీమాదులు శ్రీకృష్ణునికి ఎదురేగి అతనికి స్వాగతం పలికారు. ధర్మజ దుర్యోధనాదులకు కళ్ళు మూసుకుపోయాయి. వారు నా మాట వినలేదు, యుద్ధం తప్పదు అని అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి తన మందిరమునకు వెళ్ళిపోయాడు. మరునాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్దకు వచ్చి, నేను స్నేహపూర్వకంగా ఎన్నో మాటలు చెప్పాను, కానీ నా మాటలు సుయోధనుడు పెడచెవిన పెట్టాడు. ఏవేవో మాటలాడి నన్ను హేళన చేశాడు. అవన్నీ చెప్పి ప్రయోజనం ఏమిటి అని అన్నాడు కృష్ణుడు. కృష్ణ, సుయోధనుడు అలా నిన్ను హేళన చేసి మాట్లాడుతున్నప్పుడు సభలో ఉన్న ధృతరాష్ట్రుడు భీష్మాదులు ఏమీ అనలేదా, అతన్ని వారించలేదా అని అడిగాడు ఆతృతగా. ధర్మజ, ధృతరాష్ట్రుడు తన శాయశక్తులా ప్రయత్నించాడు, కాని దుర్యోధనుడు వినలేదు. నేను కూడా శంతన మహారాజు వంశము గురించి, మీ తండ్రి ధృతరాష్ట్రుని పుట్టుక గురించి, మీ తండ్రి గారు చేసిన రాజ్య విస్తరణ గురించి, మీరు రాజసూయయాగం చేయడం, కపట ద్యూతంలో మీ రాజ్యం అపహరించి మిమ్మల్ని 12 వనవాసము, 1 అజ్ఞాతవాసము చేయించడము, ఇవన్నీ న్యాయ ప్రకారం రావలసిన రాజ్యభాగం ఇవ్వకపోతే కౌరవ నాశనం తప్పదని మొహమాటం లేకుండా చెప్పాను. సభలోని వారందరూ కూడా వారికి తోచినట్టు చెప్పారు. కాని దుర్యోధనుడు వాటిని పెడచెవిన పెట్టి సభలో నుండి తన అనుయాయులతో బయటికి వెళ్ళిపోయాడు. తరువాత ధృతరాష్ట్రుడు వెంటనే గాంధారిని పిలిపించి సుయోధనునికి సభకు రమ్మని పిలిపించమని చెప్పాడు. ఆమె కూడా సుయోధనుడికి ఎన్నో మంచి మాటలు చెప్పింది, కానీ సుయోధనుడు వినలేదు. తన వారిని యుద్ధానికి సమాయత్తం చేశాడు. నేను కూడా కొంచెం కోపం తెచ్చుకొని బెదిరించాను. మరలా కార్యసాఫల్యం కోసం శాంతం వహించాను. నాకు తోచిన ధర్మములు బోధించాను. సుయోధనుడు నా మీద బలప్రయోగానికి దిగాడు. నేను కొన్ని మాయలు ప్రదర్శించాను. ధర్మజ, నేను వారితో సంధి కొరకు నా శాయశక్తులా పోరాడాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంకా యుద్ధం తప్పదు, మీకు ఎలా తోస్తే అలా చేయండి అని ముగించాడు శ్రీకృష్ణుడు. తరువాత ధర్మరాజు తమ్ముళ్లను చూసి శ్రీకృష్ణుడు కురుసభలో జరిగినది అంతా చెప్పాడు. ఇంకా అనుమానం ఎందుకు, యుద్ధ సన్నాహాలు చేయండి అని పలికాడు. కృష్ణ, మా మనసులోని మాట, దాతారాష్ట్రుల మనసులోని మాట ఎరిగిన వాడవు. ధర్మహాని లేకుండా చేయవలసిన కార్యము నిర్ణయింపుమని వేడుకున్నాడు. నిజమే ధర్మజ, ప్రస్తుతం యుద్ధం తప్ప తరుణోపాయం లేదు. పైగా మీ తల్లి కుంతీదేవి కూడా యుద్ధం చేయడమే తక్షణ కర్తవ్యంగా మీకు చెప్పమని హెచ్చరించింది అని అన్నాడు. కాని కృష్ణ, ఈ కారణంగా నా బంధువర్గమును యుద్ధంలో చంపడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. కాబట్టి ధర్మము హితము అయ్యే మార్గము అన్వేషించండి అని పలికాడు. దానికి అర్జునుడు, అన్నయ్య, ఏది ధర్మము ఏది హితమో మనకేం తెలుసు? అన్నీ తెలిసినవాడు శ్రీకృష్ణుడు. పైగా మన తల్లిగారు చెప్పిన మాటల వలన మన సందేహాలు తీరిపోయాయి. తల్లిగారే యుద్ధము చేయుము తక్షణ కర్తవ్యం అని ఆదేశించారు కదా. శ్రీకృష్ణుడు కూడా యుద్ధమే సరైన మార్గం అని చెప్పాడు. ఇంకా అనుమానం ఎందుకు అని పలికాడు అర్జునుడు. అఖిల ధర్మజ్ఞాన గణుడు శ్రీకృష్ణుడు చెప్పిన తరువాత అతని మాటకు తిరుగులేదు. యుద్ధ సన్నాహాలు చేయండి. మనకు ఉన్నది 7 అక్షయనుల సైన్యము. దానిని సమర్థవంతంగా నడిపేవాడు భీష్మునికి దీటుగా మనకు సైన్యాధిపత్యం వహించేవాడు మనలో ఎవరున్నారో చెప్పండి అని పలికాడు. ఆ మాటలు విన్న సహదేవుడు ఇలా పలికాడు. యుద్ధము అనివార్యమైనది. మనకు 11 అక్షయునుల సైన్యము లేదు. దానిని సమర్థవంతంగా నడిపించుటకు యుద్ధము అనివార్యము అయినది. మనకు 7 అక్షయనుల సైన్యమే ఉంది. వారికి 11 అక్షయనుల
సైన్యము ఉంది. దానిని సమర్థవంతముగా నడిపించుటకు, భీష్ముని యుద్ధములో ఎదుర్కొనుటకు తగిన వీరుడు మనకు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండవలెను. అటువంటి వీరుడు ఎవరో నాకు తెలపండి అని ధర్మరాజు తమ్ములను అడిగాడు. అన్నయ్య అత్యధిక బాహుబలము కలవాడు, పుత్రులు పౌత్రులు సోదరులు కలవాడు అయిన మత్స్యదేశాధిపతి విరాటుడు మనకు తగిన సైన్యాధ్యక్షుడు అని సహాదేవుడు సెలవిచ్చాడు. వెంటనే నకులుడు లేచి, అన్నయ్య ఎక్కువగా బలగము ప్రతాపము కీర్తి బాహుబలము కలవాడు ద్రుపద మహారాజు, అతనే మనకు సైన్యాధ్యక్షుడు అని పలికాడు. అర్జునుడు లేచి, అన్నయ్య కేవలము ద్రోణుని చంపుటకు అగ్నికుండంలో నుండి పుట్టినవాడు, ధనుర్బాణములతో జన్మించినవాడు, అత్యధిక బాహుబలము పరాక్రమము కలవాడు అయిన దృష్టద్యుమ్నుడు మనకు తగిన సైన్యాధ్యక్షుడు. అతను తక్క భీష్ముని తట్టుకొని నిలబల గలవారు లేరు. పైగా అతని తమ్ముడు శిఖిండి భయంకరమైన వీరుడు, భీష్ముని చంపడానికే పుట్టినవాడు. కాబట్టి దృష్టద్యుమ్నుడే మనకు తగిన సైన్యాధ్యక్షుడు అని పలికాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, నీవు సకలము తెలిసిన వాడవు, తగిన వాడివి, నీవే నిర్ణయింపుము. మన 7 అక్షయునుల సైన్యమును ఒక్కొక్క అక్షయునికి తగిన నాయకుడిని కూడా నీవే నిర్ణయింపు అని పలికాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును చూసి, ధర్మానందన, అర్జునుడు చెప్పినట్టు దుష్టద్యుమ్నుడే మన 7 అక్షయునీల సైన్యమునకు సైన్యాధ్యక్షుడు, తగినవాడు. అతన్ని సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించుము. తరువాత విడివిడిగా ఒక్కొక్క అక్షయునికి పాంచాలపతి ద్రుపదుడు, మత్స్యదేశాధిపతి విరటుడు, సాత్యకి, జరాసంధుని కుమారుడు సహదేవుడు, యాదవరాజు చేకితాసుడు, శిశుపాలుని కుమారుడు దృష్టకేతుడు, ద్రుపద మహారాజు కుమారుడు శిఖండి, వీరిని ఒక్కొక్క అక్షయునికి అధిపతిగా నియమించుము. ఇంకా నీ తమ్ములతో కలిసి యుద్ధమునకు బయలుదేరుము అని పలికాడు. కృష్ణుని మాటలు శిరసా వహించాడు ధర్మరాజు. మరునాడు నిండు కొలువులో యుద్ధ ప్రకటన చేశాడు. దృష్టద్యుమ్నుని సర్వసైన్యాధ్యక్షుని చేసి పైన చెప్పిన వారిని 7 అక్షయునులకు అధిపతులుగా నియమించాడు. యుద్ధ బేరులు మ్రోగించమని ఆజ్ఞాపించాడు. ద్రౌపది వద్దకు వెళ్లి పాండవులు అందరూ ఆమె దగ్గర వీడ్కోలు తీసుకున్నారు. బ్రాహ్మణులను అర్చించి వారి దీవెనలు అందుకున్నారు. శ్రీకృష్ణుడు రథం ఎక్కి సారథి స్థానంలో కూర్చున్నాడు. గాంధీవము, అక్షయ తూనీరములతో అర్జునుడు రథం ఎక్కాడు. కపిధ్వజము అర్జునుని రథం మీద ఎగురుతూ ఉంది. కృష్ణుడు దేవదత్తము, అర్జునుడు పాంచజన్యము అను శంఖములను పూరించారు. కురుక్షేత్రమునకు సమస్త సైన్యముతో ఒక దృష్టద్యుమ్నుడు ధర్మరాజుకు నమస్కరించి సర్వ సైన్యాధ్యక్షుడిగా ముందుకు సాగాడు. అతని వెంట ధర్మరాజు, అతని తమ్ములు, యుద్ధమునకు వచ్చిన రాజులు నడిచారు. వారి వెంట సమస్త సైన్యము, భటులు, పరిచారకులు నడిచారు. వారందరూ కురుక్షేత్రము సమీపించి హిరణ్వతి నదీ తీరాన ఒక చదునైన ప్రదేశంలో అందరూ విడిది చేశారు. వేగుల వారి వలన పాండవ సైన్యము కురుక్షేత్రం దగ్గర విడిది చేశారని తెలుసుకున్నాడు సుయోధనుడు. కాని ఏమీ తెలియని వాడి వలె ఉన్నాడు. కురుసభలో అందరిని చూసి సుయోధనుడు, శ్రీకృష్ణుడు తనకు అనుకూలముగా మనము ప్రవర్తించలేదని మన మీద కోపంతో పాండవులకు మన మీద ఏమేమో చెబుతాడు. ఆ మాటలు విని మన మీద కోపంతో ఉన్న పాండవులు మన మీదకి దండెత్తి వస్తారు. కాబట్టి యుద్ధం తప్పదు, మనము కూడా యుద్ధము ప్రకటిద్దాము, మన సేనలతో కురుక్షేత్రంలో విడిది చేద్దాము అని పలికి దుశ్శాసనను చూసి, నీవు, కర్ణుడు, శకిని యుద్ధమునకు తగిన ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞాపించాడు. సుయోధనుని ఆజ్ఞ ప్రకారము యుద్ధము ప్రకటించారు. మరునాడు సుయోధనుడు నిండు కొలువులో కూర్చొని ఉన్నాడు. ద్రోణాచార్యుని, కర్ణుని, అశ్వత్థామను, బాహులికుని, శల్యుని, కృపాచార్యుని, భూరిశ్రవుని, శకునుని, కృతవర్మను, కాంబోజరాజును, సైంధవుని తన 11 అక్షయునుల సైన్యమునకు అధినాయకులుగా నియమించారు. వారిని సైన్యాధ్యక్షులుగా అభిషేకించారు. అక్షయుని నాయకులతో కలిసి సుయోధనుడు భీష్ముని వద్దకు వెళ్ళాడు. పితామహ, వీరందరూ మనకు 11 అక్షయునులకు అధిపతులు.
వీరందరూ వివిధ దేశములకు చెందినవారు. వీరిని ఒక తాటి మీద నడిపించవలసిన బాధ్యత నీదే. కాబట్టి మీరు మన సమస్త సైన్యమునకు ఆధిపత్యము వహించాలి అని ప్రార్థించాడు. సుయోధన, నాకు మీరు పాండుకుమారులు సమానులే. నేను మీ వద్ద ఉన్నాను కాబట్టి యుద్ధంలో మీ పక్షం వహిస్తున్నాను. సర్వ సైన్యాధిపత్యము వహిస్తాను. నన్ను ఎదుర్కొనగలవాడు ఒక్క అర్జునుడు తప్ప వేరేవాడు ఈ భూమి మీద లేడు. నేను శత్రువులనందరినీ సంహరిస్తాను, కాని పాండుకుమారులను చంపడానికి నా చేతులాడవు. వారు కూడా నా మీద యుద్ధానికి రారు. కానీ అయినప్పటికీ ఏది జరగాలో అది జరుగుతుంది అని ముందు నన్ను యుద్ధం చేయమంటావా లేక కర్ణుని యుద్ధం చేయమంటావా? ఏదో ఒకటి తేల్చి చెప్పు అని అడిగాడు భీష్ముడు. అప్పుడు కర్ణుడు సుయోధనునితో, ఇప్పుడు ఈ విషయం ప్రస్తావించడం ఎందుకు? ఎప్పుడు భీష్ముడు యుద్ధంలో పడిపోతాడో అప్పుడు నేను యుద్ధానికి వస్తాను అని ముందే చెప్పాను కదా అని అన్నాడు కర్ణుడు. సుయోధన, అటులనే జరుగుతుందిలే అని సేనా నాయకత్వానికి సమ్మతించాడు భీష్ముడు. ద్రోణాచార్యులు, కృపాచార్యులు తదితర పెద్దలు అనుమతితో సుయోధనుడు భీష్ముని సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించాడు. ఒక్కొక్క అక్షయునికి అధిపతులుగా చేసిన వారిని భీష్మునికి పరిచయం చేశాడు. సుయోధనుడు తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. తన సైన్యాలతో కురుక్షేత్రం చేరుకున్నాడు. ఒక రమణీయమైన ప్రదేశంలో విడిది చేశాడు. ఆ ప్రకారము కురు పాండవుల సైన్యములు కురుక్షేత్రం చేరుకున్నారు. చెరి ఒక పక్క విడిది చేశారు. ఈ విషయములన్నీ విన్న బలరాములు చాలా దుఃఖించారు. వెంటనే బయలుదేరి ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు, అతని తమ్ములు కృష్ణుడు బలరాముని సాదరంగా ఆహ్వానించారు. కౌరవ పాండవులు అత్యంత క్రూరులై తమ బంధువులకు ఈ భూమిలో ఉన్న రాజులకు చేటు కలిగేట్టు యుద్ధం చేయడానికి సమకట్టారు. ఇది మీకు తగునా? యుద్ధం నాకు సమ్మతం కాదు. నేను కృష్ణునితో ఇరుపక్షములకు సంధి కుదుర్చమని ఎంతో చెప్పాను, కానీ అతను అలా చేయలేదు. యుద్ధం సమకూర్చాడు. అసలు మాట్లాడటమే తెలియని మూర్ఖులకు మంచి మాటలతో చెప్పి ఒప్పించాలి గాని వారితో కోపంగా మాట్లాడడం, సంధి చెడగొట్టడం ఏం పని కృష్ణ అని కృష్ణునితో అన్నాడు. కానీ అతనికి అర్జునుడంటే అభిమానము ఎక్కువ. అందుకే పాండవులను ఒక చోట నిలువనీయకుండా వెంట వేసుకొని తిప్పుతున్నాడు కృష్ణుడు. అయినా పాండవులకు జయము, కౌరవులకు అపజయము తథ్యము. కాని నేను ఈ యుద్ధం చూడలేను. భీముని సుయోధనునికి గదా యుద్ధం నేర్పించాను. వారు ఇరువురు ఒకరితో ఒకరు కొట్టుకుంటే ఎలా చూడగలను? కాబట్టి నేను సరస్వతీ నది తీరానికి వెళుతున్నాను. మీతో చెప్పి పోదామని వచ్చాను అని పలికాడు బలరాముడు. శ్రీకృష్ణుడు ధర్మనందనుడు సాగనంపగా తీర్థయాత్రలకు వెళ్ళాడు బలరాముడు. తరువాత శ్రీకృష్ణుని భార్య రుక్మిణికి సోదరుడు కుండిని నగరాధినేత రుక్మి అనే పేరు కలవాడు ధర్మరాజు వద్దకు వచ్చి అతను అర్జునుని చూసి, అర్జున, యుద్ధం చేయడానికి నీకు భయంగా ఉంటే చెప్పు, నేను యుద్ధంలోకి దిగుతాను. నాకు ఎదురు నిలిచేవాడు ఈ భూమండలంలో ఎవరూ లేరు అని ప్రగల్భాలు పలికాడు. అది విని అర్జునుడు నవ్వి, రుక్మి, నేను గంధర్వులతో యుద్ధం చేయునప్పుడు, గోగ్రహణ సమయంలో యుద్ధం చేయునప్పుడు తమరు ఎక్కడ ఉన్నారు? నాకు నీ సాయం అవసరం లేదు. నీ సాయం ఎవరికి కావాలనో వారికే తోడ్పడము. ప్రస్తుతము నాకు శ్రీకృష్ణుడు సాయంగా ఉన్నాడు. నాకు ఎలాంటి భయము లేదు. నాకు యుద్ధము అంటే భయం అని నేను పిలిచినప్పుడు కదా నువ్వు రావలసినది. నాకు అంత భయం కలిగినప్పుడు నన్ను కాపాడటానికి వీరందరూ ఉన్నారు. నీ సాయం అవసరం లేదు మాకు అన్నాడు. చేసేది లేక రుక్మి సుయోధనుని వద్దకు పోయి యథాప్రకారము ప్రగల్భాలు పలికాడు. సుయోధనుడు కూడా నాకు నీ సాయం అక్కరలేదు పొమ్మన్నాడు. రెంటికి చెడ్డ రేవడిలా మాదిరి రుక్మి కుండిని నగరం చేరుకున్నాడు. ఆ ప్రకారంగా బలరాముడు, రుక్మి తప్ప మిగిలిన రాజులందరూ కురు పాండవ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఒకరోజు రాత్రి ధృతరాష్ట్రుడు సంజయుని తన నివాసానికి పిలిపించుకుని, ఏది జరగాలో అది జరుగుతుంది. మన చేతిలో ఏమీ లేదు. రాజులకు యుద్ధంలో చావడం మేలే కదా. అది సరే, పాండవులు కౌరవులు కురుక్షేత్రంలో తమ తమ సైన్యములతో సహా విడిది చేశారు కదా, అక్కడ ఏమి జరుగుతుందో నాకు చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు, మహారాజా, నీ కుమారుడు సుయోధనుడు తన
అనుయాయులతో దుశ్శాసనుడు కర్ణుడు శకునితో ఆలోచించి శకుని కుమారుడైన ఉలూకుని ధర్మరాజు వద్దకు రాయబారం పంపాడు. ధర్మరాజు సభ చేసి ఉండగా శ్రీకృష్ణుడు, పాండుకుమారులు, ద్రుపదుడు, విరాటుడు వింటూ ఉండగా చెప్పమని కొన్ని మాటలు చెప్పి పంపాడు. ఉలూకుడు వెంటనే ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. మిగిలినది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.